తోడేలు గొర్రెపిల్లను తినాలనుకున్నప్పుడు అది ఏ కారణం చెప్పైనా సమర్థించుకోగలదు. ఎందుకంటే తోడేలు బలవంతురాలు, గొర్రెపిల్ల బలహీనమైనది. ఇప్పుడు అమెరికా తోడేలు సూత్రాన్ని పాటిస్తోంది. తను పాగా వేయాలనుకున్న ప్రాంతాన్ని, దేశాన్ని ఏదో ఒక కారణం చెప్పి ఆక్రమించుకుంటోంది. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ వెనిజులా. అమెరికాకు అక్రమంగా సముద్ర మార్గంలో వెనిజులా డ్రగ్స్ ను ఎగుమతి చేస్తోందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదే పదే విమర్శించాడు. ఆ తర్వాత డ్రగ్ బోట్లను అడ్డుకుంటామంటూ కరీబియన్ సముద్రంలోకి 2025 ఆగస్టులో సైన్యాన్ని దించాడు. డిసెంబర్ చివర్లో వెనిజులాపై దాడి చేశాడు. ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా సైన్యం కిడ్నాప్ చేసింది. వెనిజులాలో డ్రగ్స్ ఎక్కడున్నాయో ఇప్పటికీ అమెరికా చూపించలేదు. కానీ వెనిజులా చమురును అమ్ముకునేందుకు మాత్రం అమెరికా సిద్ధమైంది. వెనిజులాపై అమెరికా దాడికి అసలు కారణం చమురే అని ప్రపంచానికి స్పష్టంగా తెలిసింది. అయితే బలంగా ఉన్న తోడేలను అడ్డుకునేందుకు కొందేళ్లు మాత్రం ఎలా ముందుకొస్తాయి? అయ్యో పాపం వెనిజులా అనుకుని ప్రపంచం సైలెంట్ గా ఉండిపోయింది. కానీ ఆకలి కొన్న మృగం ఇతర జంతువులపై దాడి చేయదని గ్యారంటీ ఏంటి? ఆధిపత్యం రుచి చూసిన అమెరికా ఇతర దేశాల వనరులపై కన్నెయ్యదని ప్రపంచం ప్రశాంతంగా నిద్రపోయిందా? నిజానికి రెండు దేశాలపై ఏ క్షణంలో అయినా యుద్ధానికి రెడీ అంటోంది అమెరికా. ఆ రెండు దేశాల్లో ఒకటి ఇరాన్, రెండోది గ్రీన్లాండ్. ఇరాన్ అంటే అమెరికాకు బద్ధ శత్రువు. కాబట్టి ఆ దేశంపై యుద్ధానికి దిగడానికి కారణం ఉంది. అక్కడి ప్రభుత్వాన్ని మార్చాలని ఎప్పటినుంచో అమెరికా కోరుకుంటోంది. అయితే గ్రీన్లాండ్ పరిస్థితి ఏంటి? నిజానికి గ్రీన్లాండ్ స్వతంత్ర దేశమైనప్పటికీ డెన్మార్క్ భూభాగం పరిధిలో ఉంటుంది. డెన్మార్క్కు 3000 కిలోమీటర్ల దూరంలో గ్రీన్లాండ్ ఉంటుంది. ఈ ఆకిటికి ద్వీపాన్ని ఇస్తారా చాస్తారా? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్స్ ఇస్తున్నాడు. ఈ వార్నింగ్సే యూరప్కు కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తున్నాయి. నిజానికి యూరప్ దేశాలను యుద్ధం నుంచి రక్షించేందుకు నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అనే సంస్థ ఉంది. దీన్నే షార్ట్కట్ లో నాటో అంటారు. సోవియట్ రష్యా నుంచి ఎదురయ్యే ముప్పు అడ్డుకోవడానికి నాటోను 1949లో అమెరికా ఆధ్వర్యంలో యూరప్ దేశాలు ఏర్పాటు చేసుకున్నాయి. నాటో ఆర్టికల్ 5 ప్రకారం కూటమిలో ఉన్న సభ్యదేశంపై దాడి జరిగితే నాటో దేశాలన్నీ కలిసికట్టుగా శత్రువుపై దాడి చేస్తాయి. సో నాటో దేశంపై దాడి చేస్తే మొత్తం 32 దేశాలు యుద్ధానికి దిగుతాయి. ఇది అవుట్ ఆఫ్ నాటో అయితే ఓకే. కానీ ఇన్నాళ్లు నాటోకు వెన్నెముకలా నిలిచిన అమెరికానే యుద్ధానికి దిగితే పరిస్థితి ఏమిటి అన్న ఆలోచన ఇప్పటి వరకు యూరప్ దేశాలకు రాలేదు. యూరప్ దేశాలు చేసిన భారీ తప్పిదం ఏంటంటే కీడించి మేలించకపోవడం. ఇన్నాళ్లు అమెరికాను గుడ్డిగా నమ్మి తమ భద్రతను వాషింగ్టన్ చేతిలో పెట్టాయి. ఇప్పుడు కంచే చేనుమేస్తే అన్న చందంగా అమెరికా మారింది. ఇన్నాళ్లు తమకు రక్షణగా అమెరికా నిలుస్తుందని యూరప్ నిశ్చింతగా ఉంది. అమెరికాని కంచె ఉందని యూరప్ అనే చేను భావించింది. ఇప్పుడు మిత్రదేశమైన డెన్మార్క్ భూభాగమైన గ్రీన్లాండ్ ను కబళించాలని అమెరికా యత్నిస్తోంది. ఇది ప్రపంచ రాజకీయాల్లో పెను మార్పులకు సంకేతంగా చెప్పొచ్చు. నిజానికి వెనిజులాపై అమెరికా దాడి చేస్తుంటే తమకు సంబంధం లేదన్నట్టు యూరప్ దేశాలు వ్యవహరించాయి. అదే ఏ భారతో, రష్యానో, చైనానో దాడి చేసి ఉంటే యూరప్ అగ్గి మీద గుగ్గిలమయ్యేది. ఆంక్షలతో విరుచుకుపడేది. ఆటవిక న్యాయం అంటూ గగ్గోలు పెట్టేది. కానీ వెనిజులాపై బలవంతుడైన డొనాల్డ్ ట్రంప్ దాడికి దిగేసరికి కుక్కిన పేనులో కిక్కురుమనకుండా యూరప్ ఉండిపోయింది. వాస్తవానికి వెనిజులాపై అమెరికా చేసిన దాడిని ఖండించకపోవడం, అమెరికాపై ఆంక్షలతో విరుచుకుపడకపోవడమే యూరప్ చేసిన పాపం. అమెరికా దాడిని ఖండించి ఉంటే గ్రీన్లాండ్ పై దాడికి అమెరికా అధ్యక్షుడు సాహసించేవాడు కాదు. అప్పుడు మౌనంగా ఉండి ఇప్పుడు తమ చాప కిందకి నీరు చేసరికి విలవిలలాడుతున్నాయి. ఆకలిగొన్న సింహం ఒక్క వేటతో ఆగిపోదు. సింహం ఆకలి తీరే కొద్దీ దాని ఆధిపత్యం ఇంకా పెరుగుతూనే ఉంటుంది. ఆకలిగొన్న సింహానికి నీతి కంటే ఆహారం ముఖ్యం. సింహానికి ఆకలి వేసినప్పుడు తన సొంత గుంపులోని బలహీనమైన జంతువును తినేస్తుందన్న సత్యం యూరప్కు ఆలస్యంగా తెలిసింది. దీంతో గ్రీన్లాండ్ ను ఎలా కాపాడుకోవాలో తెలియక యూరప్ తల పట్టుకుంటోంది. గ్రీన్లాండ్ ను వదిలేస్తే ట్రంప్ కు గ్రీన్ సిగ్నల్ అవుతుంది. ఎందుకంటే ఒక్క గ్రీన్లాండ్ తో ట్రంప్ ఆగే రకం కాదని యూరప్ కు బాగా తెలుసు. దూసుకొస్తున్న ట్రంప్ ముప్పును ఎలా అడ్డుకోవాలో తెలియక యూరప్ దిక్కులు చూస్తోంది. గ్రీన్లాండ్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొండిగా ముందుకు వెళ్తున్నాడు. ఇప్పటికే మంచు ద్వీపాన్ని రక్షించుకునేందుకు డెన్మార్క్ యుద్ధ విమానాలు మోహరించింది. డెన్మార్క్కు అండగా ఉంటామని అగ్ర యూరోపియన్ దేశాలు ప్రకటిస్తున్నాయి. నాటో దేశాన్ని కాపాడుకుంటామంటూ తేల్చి చెబుతున్నాయి. అమెరికా నిజంగానే గ్రీన్లాండ్ కోసం యుద్ధానికి దిగితే అది నాటో కూటమికి మరణ శాసనమే అవుతుంది. ఈ విషయాన్ని డెన్మార్క్ ప్రధాని మెట్టే ఫ్రెడరిక్సన్ ఇప్పటికే స్పష్టం చేశారు. నాటో అంతమైతే యూరప్ పరిస్థితి ప్రశ్నార్థకంగా మారుతుంది. అప్పుడు యూరప్ ఎవరి రక్షణ కోరుతుంది? నిజానికి శత్రువుకు శత్రువు మిత్రుడంటారు. అమెరికాకు ప్రధాన శత్రువులు రష్యా, చైనా. కానీ అమెరికా యుద్ధానికి దిగిన రష్యా, చైనా సాయం యూరప్కు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. 2022 ఫిబ్రవరి నుంచి తూర్పు యూరప్ దేశం ఉక్రెయిన్పై రష్యా యుద్ధం చేస్తోంది.
ఈ యుద్ధం 2 రోజుల్లో ముగుస్తుందని ప్రపంచం భావించింది. ఎందుకంటే శక్తివంతమైన సింహాల్లాంటి రష్యా సైన్యం ముందు ఉక్రెయిన్ చిట్టెలుక. ఈ యుద్ధం కూడా యూరోప్ను భయపెట్టింది. ఎందుకంటే రష్యా యుద్ధంలో ఉక్రెయిన్ ఓడిపోతే నెక్స్ట్ టార్గెట్ తామే అవుతామని యూరప్ భావించింది. అందుకే యుద్ధంలో రష్యా ఓటమి కోసం అన్ని రకాలుగా యూరప్ ప్రయత్నించింది. ఉక్రెయిన్కు పెద్ద ఎత్తున ఆయుధాలను యూరప్ దేశాలు అందించాయి. యూరప్ వద్ద ఆయుధ నిల్వలు పడిపోతే వాటిని కొనడానికి ఉక్రెయిన్కు భారీగా నిధులిచ్చాయి. యుద్ధంలో ఉక్రెయిన్ ఎలాంటి పురోగతిని సాధించలేదు. ఆ దేశం 20% భూభాగాన్ని కోల్పోయింది. అంటే ఉక్రెయిన్కి చెందిన 20% భూభాగాలను రష్యా ఆక్రమించుకుంది. యూరప్ అనుకున్నట్టు రష్యా దూకుడుకు కాస్త అడ్డుకట్ట వేయగలిగాయి. తమకు వ్యతిరేకంగా ఆయుధాలు ఇస్తున్న యూరోప్పై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆగ్రహంగా ఉన్నాడు. ఆయా దేశాలపై ఇప్పటికే మాస్కో హైబ్రిడ్ వార్కు దిగుతోంది. గుర్తు తెలియని డ్రోన్లతో దాడులు చేస్తోంది. సైబర్ అటాక్స్ కు దిగుతోంది. యూరోప్ అతి చేస్తే అణ్వాయుధాలతో దాడికి కూడా రెడీగా ఉన్నారంటూ పుతిన్ హెచ్చరిస్తున్నాడు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత నుంచి రష్యా ముప్పును యూరోప్ ఎదుర్కొంటోంది. 1990లో సోవియట్ రష్యా కుప్పకూలిపోయింది. దీంతో యూరోప్ కాస్త ఊపిరి పీల్చుకుంది. కానీ 2022 నుంచి మళ్లీ మాస్కో ముప్పును బ్రస్సెల్స్ ఎదుర్కొంటోంది. ఇటీవల అత్యంత శక్తివంతమైన వరిష్ఠిక క్షిపణులను యూరోప్ దేశాల సరిహద్దుల్లో పుతిన్ మోహరించాడు. బెలారస్ లో ఈ డెడ్లీ క్షిపణుల్ని మోహరించడంతో యూరోప్ దేశాల్లో వణుకు మొదలైంది. వరిష్ఠిక్ అనేది తమ డెడ్లీ ఆయుధమని పుతిన్ స్వయంగా ప్రకటించాడు. ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న అత్యాధునిక రక్షణ వ్యవస్థలేవీ అడ్డుకోలేవని రష్యా అధ్యక్షుడు స్పష్టంగా చెప్పారు. వరిష్ఠిక్ అనేది మీడియం టు ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ మిస్సైల్. 3000 నుంచి 5500 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలపై వరిష్ఠిక్ దాడి చేసి భారీ విధ్వంసమే సృష్టిస్తుంది. ఆల్మోస్ట్ యూరోప్లోని ఏ ప్రాంతాన్నైనా ఈ మిస్సైల్ ధ్వంసం చేయగలదు. అంతేకాకుండా పుతిన్ మిస్సైల్ గంటకు 13,000 కిలోమీటర్ల వేగంతో దూసుకువెళుతుంది. అంటే వరిష్ఠిక్ ను రష్యా ప్రయోగిస్తే కొన్ని వందల సెకండ్లలోనే యూరోప్ నగరాలను ధ్వంసం చేయగలదు. స్పీడ్ విషయంలో ఇప్పుడున్న మోడర్న్ మిస్సైళ్లేవీ వరిష్ఠిక్ ను బీట్ చేయలేవు. వరిష్ఠిక్ లో మోహరించే ప్రతి ఆయుధం 150 కేజీల బరువుతో ఉంటాయి. ఈ మిస్సైల్ ప్రత్యేకత దాని వేగమే. వరిష్ఠిక్ ను ప్రయోగించిన వెంటనే క్షిపణి అత్యంత వేగంగా నిట్ట నిలువుగా వాతావరణం ఆవలకు దూసుకువెళుతుంది. ఆ తర్వాత హైపర్సోనిక్ వేగంతో తిరిగి లక్ష్యం దిశగా భూమి వైపుకు దూసుకొస్తుంది. శత్రువులు అప్రమత్తం కావడానికి ఈ క్షిపణి అస్సలు టైం ఇవ్వదు. అందుకే వరిష్ఠిక్ ను అడ్డుకోవడం కూడా కష్టతరమవుతుంది. వాతావరణం దాటి వెళ్లి అంతకంటే వేగంతో దూసుకొచ్చి వరిష్ఠిక్ ను అడ్డుకునే సామర్థ్యం ఉక్రెయిన్ గగనతల రక్షణ వ్యవస్థలకు లేదు. ఆ మాటకొస్తే యూరోప్ వద్ద కూడా దాన్ని అడ్డుకునే ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు లేవు. వరిష్ఠిక్ భూమి వైపు దూసుకొచ్చే సమయంలో మరింత భీకరంగా మారుతుంది. వరిష్ఠిక్ మరో భయంకరమైన లక్షణం కూడా ఉంది. మల్టిపుల్ ఇండిపెండెంట్ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్ MIRVలతో వరిష్ఠిక్ దాడి చేస్తుంది. అంటే ఏకకాలంలో వేరువేరు లక్ష్యాలపై టార్గెట్ చేయగలదు. ఒకవైపు గ్రీన్లాండ్ కోసం డొనాల్డ్ ట్రంప్ యుద్ధ ఘంటికలు మోగిస్తున్నాడు. దీంతో గ్రీన్లాండ్లో సైన్యాన్ని యూరప్ మోహరిస్తోంది. అయితే గ్రీన్లాండ్లో బలగాలను మోహరిస్తే ఊరుకునేది లేదని యూరప్కు రష్యా అల్టిమేటం జారీ చేస్తోంది. దీంతో యూరప్ పరిస్థితి ముందు నూయి వెనుక గొయ్యి అన్న చందంగా మారిపోయింది. ఒకవేళ అమెరికా రష్యా యుద్ధానికి దిగితే యూరప్ను కాపాడేది 2 దేశాలు మాత్రమే. అందులో ఒకటి చైనా, మరొకటి భారత్. యూరప్ దేశాలు చైనాను నమ్మవు. ఎందుకంటే నమ్మించి నయవంచన చేయడంలో డ్రాగన్ కు మించిన దేశం లేదు. సో యూరప్ కు మిగిలిన ఏకైక ఆప్షన్ భారత్. భారత్ ని యూరప్ ఎందుకు ఎంచుకోవాలి? ఆర్థికంగా, సైనిక పరంగా శక్తివంతమైన దేశం భారత్. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న మహాశక్తి భారతదేశం. ప్రపంచంలో 3వ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగే క్రమంలో భారత్ దూసుకెళ్తోంది. ప్రపంచ దేశాలన్నీ ఆర్థిక మంద్యంలో కొట్టుమిట్టాడుతున్నాయి. భారత్ మాత్రం స్థిరంగా 6 నుంచి 7% వృద్ధి రేటు నమోదు చేస్తోంది. మిలిటరీ పరంగా ప్రపంచంలోనే 4వ అత్యంత శక్తివంతమైన దేశం భారత్. 14 లక్షల మంది సైన్యంతో, డెడ్లీ వెపన్స్ తో ప్రపంచంలోనే బలమైన మిలిటరీ ఉన్న దేశంగా భారత్ నిలుస్తోంది. ఎన్నో యుద్ధాల్లో పోరాడిన అనుభవం కూడా మన దేశానికి ఉంది. భారత్ వద్ద అణ్వాయుధాలు కూడా ఉన్నాయి. నింగి, నేల, సముద్రాలు ఎక్కడైనా అణుదాడి చేయగల సామర్థ్యం భారత్కు ఉంది. గతంలో ఆయుధాల కోసం ఇతర దేశాలపై భారత్ ఆధారపడేది. ప్రపంచంలో అతి పెద్ద ఆయుధ దిగుమతిదారుగా పేరుంది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితిని మోడీ సర్కార్ మార్చేసింది. ఆత్మనిర్భర్ కింద సొంతంగా ఆయుధాలను భారత్ తయారు చేయడం మొదలుపెట్టింది. అంతటితో ఆగలేదు. అగ్రదేశాల వలె ఇతర దేశాలకు ఆయుధాలను సైతం ఎగుమతి చేస్తోంది. ఆయుధాల కొనుగోలుదారు స్థాయి నుంచి విక్రయదారుగా భారత్ ఎదిగింది. ఒకప్పుడు ఆయుధాల దిగుమతిలో అగ్రస్థానంలో ఉన్న భారత్ బ్రహ్మోస్ క్షిపణులు, తేజస్సు యుద్ధ విమానాలతో పాటు
పాటు ఐఎన్ఎస్ విక్రాంత్ వంటి విమానవాహక నౌకల్ని సైతం స్వయంగా తయారు చేస్తోంది. అగ్ని-5 వంటి ఖండాంతర క్షిపణులతో సుదూర ప్రాంతాలను టార్గెట్ చేసే సత్తా భారత్కు ఉంది. అయితే భారత్ శక్తి కేవలం ఆర్థికంగా, సైనికపరంగా మాత్రమే కాదు, సాఫ్ట్ పవర్లోనూ, దౌత్యనీతిలోనూ టాప్లో ఉంది. ఆఫ్రికా, ఆసియాలోని అభివృద్ధి చెందుతున్న దేశాలకు భారత్ ఒక గొంతుకగా నిలుస్తోంది. రష్యాతో స్నేహం చేస్తున్న యూరోప్, అమెరికాలతోనూ భాగస్వామ్యాలను భారత్ నెరుపుతోంది. తమ యుద్ధాలకు వ్యతిరేకమంటూ పదే పదే భారత్ చెబుతోంది. ఇది యుద్ధాలకు సమయం కాదని భారత ప్రధాని నరేంద్ర మోడీ పలుమార్లు పునరుద్ఘాటించారు. ప్రపంచానికి విశ్వగురువుగా మారిన భారత్ ఉక్రెయిన్ సంక్షోభంలోనూ తటస్థ వైఖరిని అవలంబించింది. ఏ వర్గానికి యుద్ధంలో మద్దతునివ్వకుండా న్యూట్రల్ గా ఉండిపోయింది. యుద్ధాన్ని ఆపేయాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ కు నేరుగా చెప్పిన ఏకైక నాయకుడు ప్రధాని నరేంద్ర మోడీ మాత్రమే. పుతిన్ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కలిసిన మోడీలా యుద్ధం ఆపమని చెప్పే సాహసం ట్రంప్ చేయకపోవడం గమనించాలి. ఇక్కడ ప్రధాని మోడీ దౌత్యం ఎంత పటిష్టంగా ఉందో స్పష్టంగా తెలుస్తున్నది. ఇతర దేశాల అంతర్గత యుద్ధాల్లో భారత్ జోక్యం చేసుకోదు. కానీ ఒక దేశం పరాయి పీడనలోకి వెళ్లడాన్ని భారత్ హర్షించదు. ఈ విషయాన్ని ప్రపంచానికి 1971లోనే భారత్ తేల్చేసింది. నాటి తూర్పు పాకిస్తాన్లో ఇస్లామాబాద్ చేస్తున్న అరాచకాలకు భారత్ అడ్డుకట్ట వేసింది. అక్కడి నుంచి పాకిస్తాన్ సైన్యాన్ని తరిమి కొట్టింది. దీంతో తూర్పు పాకిస్తాన్ కాస్త బంగ్లాదేశ్గా కొత్త దేశంగా అవతరించింది. సో ఇప్పుడు యూరోప్ పై అమెరికా యుద్ధానికి దిగితే బ్రసెల్స్ కు భారత్ అండగా నిలుస్తుందా? తమను రక్షించమని భారత్ను యూరోప్ కోరుతుందా అనేదే ఇప్పుడు అసలు ప్రశ్న. నిజానికి అమెరికా, యూరోప్తో భారత్కు మంచి సంబంధాలే ఉన్నాయి. పలుమార్లు అమెరికాతో కలిసి యూరోప్ కుట్రలు పనినా భారత్ మాత్రం సైలెంట్ గా వాటిని ఎదుర్కొంది. ఇప్పుడు భారత్పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆంక్షలతో విరుచుకుపడుతున్నాడు. అయినా సరే చైనా మాదిరిగా అమెరికాకు భారత్ వార్నింగ్స్ ఇవ్వలేదు. సైలెంట్ గా దౌత్యంతో పరిస్థితిని చక్కదిద్దుకోవాలని భారత్ యత్నిస్తోంది. అయితే గ్రీన్లాండ్ కోసం ట్రంప్ యుద్ధానికి దిగితే భారత్ సాయం యూరోప్ అడుగుతుందా? యూరోప్కు వేరే ఆప్షన్ లేదు. ఇప్పటి వరకు ఆయుధాల నుంచి శాటిలైట్ల వరకు అన్ని అమెరికా నుంచే యూరోప్ కొనుగోలు చేసుకుంది. యుద్ధమే వస్తే వాటిని అమెరికా బ్లాక్ చేస్తుంది. అదే జరిగితే యూరోప్కు ఆయుధాలతో పాటు సాంకేతిక సహకారం అవసరం. 22 యూరోప్ దేశాల వద్ద సైన్యం మొత్తం 13 నుంచి 15 లక్షల మంది వరకు ఉంటుంది. కానీ అమెరికాతో పోరాడడానికి అవసరమైన ఆయుధాలు యూరోప్ వద్ద లేవు. యూరోప్ ఉపగ్రహాలన్నీ అమెరికా నుంచి తీసుకున్నవే. వాటిని అమెరికా బ్లాక్ చేస్తే యూరోప్ పరిస్థితి గందరగోళంగా మారుతుంది. ఇక్కడే భారత్ ఎంట్రీ యూరోప్ దేశాలకు అవసరమవుతుంది. ఆయుధాలు భారత్ వద్ద పుష్కలంగా ఉన్నాయి. నిజానికి యూరోప్ లో ఫ్రాన్స్, యూకే వద్ద అణ్వాయుధాలున్నాయి. అమెరికాతో యుద్ధానికి అవి ఏమాత్రం సరిపోవు. పైగా ఆ రెండు దేశాల వద్ద ఉన్న అణ్వాయుధాలు ఎప్పుడో రెండో ప్రపంచ యుద్ధ కాలం నాటివి. భారత్ వద్ద 20 ఏళ్ల క్రితం నుంచి తయారు చేసిన అణ్వాయుధాలు ఉన్నాయి. అత్యాధునిక క్షిపణి వ్యవస్థలు ఉన్నాయి. సొంతంగా రూపొందించుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు భారత్కు ఉన్నాయి. నిజానికి తమను రక్షించమని యూరోప్ కోరిన భారత్ మాత్రం యుద్ధానికి దిగదు. యూరోప్ కోసం సైన్యాన్ని పంపదు. బహుశా ఆయుధము పట్టను యుద్ధం చేయనున్న శ్రీకృష్ణుడి మార్గాన్ని భారత్ అవలంబించే అవకాశం ఉంది. అందుకు కారణం భారత్ యుద్ధాలను వ్యతిరేకిస్తోంది. కానీ యూరోప్ యుద్ధానికి అన్ని రకాలుగా భారత్ సాయం చేయొచ్చు. యూరోప్ కు ఔషధాలు, డ్రోన్ టెక్నాలజీ, ఇతర రక్షణ పరికరాలను సరఫరా చేసి పరోక్షంగా సాయపడొచ్చు. అమెరికా తన సాఫ్ట్వేర్ సేవలు నిలిపేస్తే యూరోప్ ఐటీ, రక్షణ సాంకేతికంగా కుప్పకూలకుండా భారత్ అండగా నిలుస్తుంది. అమెరికా ఆధిపత్యాన్ని తగ్గించి యూరోప్ తన కాళ్ల మీద నిలబడేలా చేయగలదు. అయితే యూరోప్ కోరగానే భారత్ ఎందుకు సాయం చేయాలి? ఇక్కడ సమస్య ఏంటంటే అమెరికా యుద్ధానికి దిగినప్పుడు యూరోప్ కు భారత్ సాయం చేస్తే వాషింగ్టన్ ఊరుకోదు. భారత్ పై ఆంక్షలతో అమెరికా విరుచుకుపడొచ్చు. నిజానికి ఇప్పుడు ప్రపంచంలోనే అమెరికా నుంచి అత్యధికంగా ఆంక్షలను ఎదుర్కొంటున్న ఏకైక దేశం భారత్. రష్యా చమురు కొంటున్నందుకు భారత్ పై మరో 500% సుంకాలు వేసేందుకు కాంగ్రెస్ లో అమెరికా బిల్లును ప్రతిపాదించింది. దీనికంటే మించిన ఆంక్షలు భారత్ పై అమెరికా విధించినా పెద్దగా నష్టపోయేదేం లేదు. కానీ యూరోప్ ను వదులుకుంటే మాత్రం భారత్ కు భారీ నష్టాలు తప్పవు. యూరోప్ బలహీనపడితే భారత ఆర్థిక వ్యవస్థ కూడా దెబ్బతింటుంది. ప్రజాస్వామ్య విలువలను అమెరికా తొంగలో తొక్కి దాడికి దిగితే ప్రజాస్వామ్యానికి అతి పెద్ద హక్కుదారైన భారత్ నైతికంగా యూరోప్ కు మద్దతుగా నిలవాల్సి వస్తుంది. నిజానికి భారత్ నమ్మకమైన దేశం. భారత్ తో స్నేహం చేస్తే ఆ స్నేహానికి ఢిల్లీ విలువ ఇస్తుందన్న విషయం ఇటీవలే యూరోప్ కు బాగా అర్థమైంది. అందుకే రష్యా చమురు దిగుమతి చేసుకుంటున్న భారత్ పై యూరోప్ ఆంక్షలను విధించలేదు. ఇటీవల భారత్ తో వాణిజ్య, రక్షణ ఒప్పందాలకు యూరోప్ యత్నిస్తోంది. గత 2-3 సంవత్సరాలుగా భారత్ను యూరోప్ లీడర్లు తరచూ సందర్శిస్తున్నారు. భారత్ తో సంబంధాలకు ఆసక్తి చూపుతున్నారు. 2024లో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్,
2025 ప్రారంభంలో EU చీఫ్ ఉర్సులా వాన్ డెర్ లెయన్, అక్టోబర్లో UK ప్రధాని కీర్ స్టార్మర్ పర్యటించారు. 2025 ఫిబ్రవరిలో 22 మంది మంత్రులతో కలిసి భారత్లో EU చీఫ్ పర్యటించడం భారీ విశేషమని చెప్పాలి. ఈ ఏడాది కూడా ప్రారంభంలోనే జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ భారత్లో పర్యటించారు. గణతంత్ర వేడుకలకు EU చీఫ్ ఉర్సులా మరోసారి రానున్నట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా వాణిజ్యమే కాదు, రక్షణ అంశాలపై కూడా యూరోప్ నేతలు భారత్తో చర్చించే అవకాశం ఉంది. ఒకవేళ యూరోప్తో అమెరికా యుద్ధానికి దిగితే ఆ దేశానికి సాయం చేయగలిగిన ఏకైక దేశం భారతే. యూరోప్ సాయం కోరితే భారత్కు కూడా కలిసి రానుంది. ఆయుధాలను పెద్ద ఎత్తున విక్రయించొచ్చు. సాంకేతిక సహకారానికి, సేవలకు భారీగా ఆదాయం సమకూరే అవకాశము ఉంది. యూరోప్తో స్నేహం భారత్కు కూడా కాసులు కురిపిస్తుందని స్పష్టంగా చెప్పొచ్చు.